హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కార్తీక దీపం సీరియల్ చెప్తున్నానండి. ఈ రోజు మామూలుగా లేదు, చాలా బాగుందండి. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీప కార్తీక్ బాబుని నీ దగ్గరికి రానివ్వను అంటూ జ్యోత్స్నతో ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఆ మాటలను కూడా ఆలోచిస్తూ జ్యోత్స్న చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు పారిజాతం వచ్చి, ఏంటి మీ బాబు కోసం ఎదురు చూస్తున్నావా అంటుంది. అప్పుడు జ్యోత్స్న, బావా నేను చెప్పినప్పుడు రావాలి, పొమ్మనప్పుడు పోవాలి, ఇది ఈ జ్యోత్స్న రూల్ అంటుంది పొగరుగా. అప్పుడు పారిజాతం, అంటే ఈ రోజు మీ బాబా వస్తారంటవా? వచ్చేవాడైతే ఈ పాటికే రావాలి కదా అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నేను అదే చూస్తున్నాను అంటుంది. ఇక పారిజాతం, నువ్వు గీసిన గీతల్లో ఉండడానికి వాడు మామూలుడు కాదే, వాడు మీ తాత మీదే ఛాలెంజ్ చేసి గెలిచినవాడు అంటుంది. ఇక జ్యోత్స్న, అందుకే కదా వాడిని పనులు చేశాను అంటుంది. అప్పుడు పారిజాతం, అది ఒక్కరోజు ముచ్చటే, తల వంచాడు కదా అని తగ్గడనుకోకు. పెళ్ళం కోసం సంతకం పెట్టాడు, ఇచ్చిన మాట కోసం గుమ్మం తొక్కాడు. ఒకవేళ వస్తాను అన్న కాంచన రానివ్వదు, కాంచన ఆపకపోతే ఆ వంటలక్క దీపైనా రాకుండా ఆపుతుంది అని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న, ఏంటి అంత చూసినట్లే మాట్లాడుతున్నావు అంటూ ఇద్దరు కూడా వాదించుకుంటారు. ఇదిలా ఉంటే మరోవైపు అనసూయ దీపకు చెప్పిన నిజం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కాంచన, ఏమైందక్క, ఏమైనా చేస్తున్నావు అంటుంది. అప్పుడు అనసూయ, ఏం లేదు చెల్లెమ్మ, నేను ఒకసారి బయటికి వెళ్ళి వస్తాను, దీప ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో చూసిస్తాను అంటుంది. అప్పుడు కాంచన, దీపకి ఏమైందక్క అంటుంది. అప్పుడు అనసూయ, నీ మేనకొడలు కార్తీక్ బాబుని బాధ పెడుతుంది కదా, అది తలుచుకుని దీప ఎక్కడో బాధపడుతూ ఉంటుంది అని చెప్తుంది. ఇక కాంచన, అవునక్క, ఇందులో నా చేతకంతనం కూడా ఉందక్క, అవసరమైనప్పుడు ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతాను అంటుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. అప్పుడు కాంచన, ఎందుకు వచ్చావే, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ కోపం చేస్తుంది. అప్పుడు జ్యోత్స్న, నేనేం చేశానత్త అంటుంది. ఇక కాంచన, నేను లేచి నిలబడలేకపోతున్నాను, కానీ లేచి నీ దవడ పగలగొట్టాలి అన్నంత కోపం వస్తుంది. నువ్వు పంపిన వీడియోలు మేము చూసామే అంటుంది. ఇక జ్యోత్స్న, జరిగిందే కదా పంపాను అంటుంది. అప్పుడు కాంచన, నా కొడుకుతో కాగితాల మీద సంతకం పెట్టించుకొని నీ కాళ్ళ దగ్గర పడేసుకున్నావు, నువ్వు నీ తాత కలిసి మమ్మల్ని ఇంతకి దిగజారుస్తారా అంటూ చాలా కోపం చేస్తుంది. అప్పుడు జ్యోత్స్న, అత్త, నువ్వు ఏ ఇంటి ఆడపడచవో నేను ఆ ఇంటి ఆడపడచునే, నీకున్న పౌరుషమే నాకు ఉంది, మా తాత పరువు నీ కొడుకు తీస్తూ ఉంటే నీకు అప్పుడు బాధ అనిపించలేదా అంటుంది కోపంగా. అప్పుడు కాంచన, ఎప్పటికప్పుడు నీ వల్లే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, కానీ మిమ్మల్ని బాధ పెట్టే పని మేమెప్పుడు కూడా చేయలేదే అంటుంది కోపంగా. అప్పుడు అనసూయ, చెల్లెమ్మ, నువ్వెంత ఆవేశపడినా కూడా నీ మేనకొడలు పట్టించుకోదు అని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న, నువ్వెవరు మా మధ్యలో రావడానికి అంటుంది. అప్పుడు కాంచన, అసలు నువ్వెవరే ఇంటికి రావడానికి అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నీ మేనకోడల్ని అంటుంది. ఇక కాంచన, నీలాంటి మేనకోడలు నాకు అవసరం లేదు అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నన్ను వద్దనుకుని కదా ఈవిడ గారి మేనకోడల్ని నీ కోడల్ని చేసుకున్నావు అంటుంది పొగరుగా. నీకు అడిగే అధికారం లేదు, వెళ్ళిపోతానుడే అంటూ కోపం చేస్తుంది కాంచన. అప్పుడు జ్యోత్స్న, నీ మేనకోడలుగా వచ్చాను అంటే నీకు నచ్చడం లేదా? సరే, నా మేనత్త ముందు నేను ఎందుకు తగ్గాలి? అయితే శివనారాయణ మనవరాలుగా మాట్లాడతాను. నేను వచ్చింది నీ కొడుకు కోసం, మరదలుగా కాదు, యజమానిగా వచ్చాను. నా పనివాడు అదే, నీ కొడుకుని నాతో తీసుకెళ్లడానికి వచ్చాను అంటూ పొగరుగా చెప్తుంది. అప్పుడు దీప కార్తీక్లు వస్తారు. జ్యోత్స్న మాటలు వింటారు. అప్పుడు కార్తీక్, నమస్తే యజమాని గారు, పని వాళ్ళ కోసం యజమానురాలు ఇంత కష్టపడి ఇంత దూరం కారు వేసుకుని రావడం ఎందుకో అంటాడు వెటకారంగా. అప్పుడు జ్యోత్స్న దీప అన్న మాటలు గుర్తుకొచ్చి దీప వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తున్నారేంటి ఓనర్ గారు అంటాడు వెటకారంగా. అప్పుడు జ్యోత్స్న, టైం ఎంత అవుతుంది అంటుంది. అప్పుడు కార్తీక్, అది తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చారా అటు కామెడీ చేస్తాడు. అప్పుడు జ్యోత్స్న, భార్యతో కలిసి ఎక్కడికో షికార్కు వెళ్ళినట్టున్నావు కదా, ఇక ప్రపంచం ఏం గుర్తుంటుంది అంటుంది. అప్పుడు కార్తీక్, వర్కర్స్ అందరూ మనుషులే, వాళ్ళకి కొన్ని పనులుంటాయి, అయినా 10 నిమిషాలు లేట్ అయినందుకే ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు ఓనర్ గారు, రాననుకున్నారా అంటాడు కార్తీక్. అప్పుడు జ్యోత్స్న, ఆపాలనుకున్న వారు అడ్డంగా నిలబడతారు కదా అంటుంది. ఇక దీప, అడ్డాలు నిలువుగా మారతాయి, కార్తీక్ బాబు వస్తాడు అంటుంది. అప్పుడు కాంచన, ఏంటి దీప అంటుంది. ఇక దీప, కార్తీక్ బాబు శివనారాయణ తాతయ్య గారింటికి వెళ్తారు అని చెప్తుంది. ఇక జ్యోత్స్నకి దీప చేసిన ఛాలెంజ్ మీద డౌట్ అయితే వస్తుంది. ఇక కార్తీక్, నా భార్య చెప్పింది కదా నేను వస్తాను, మీరు వెళ్ళండి అంటాడు. అప్పుడు జ్యోత్స్న, టైం అయింది, నాతో పాటు కాల్లో రా అంటుంది. ఓనర్ కార్లో వీలైనంత అదృష్టం మా వర్కర్స్కి లేదులేండి, నాకు సైకిల్ ఉంది, దానిపైన వస్తాను, మీరు వెళ్ళండి అంటాడు. అప్పుడు జ్యోత్స్న, డబ్బులు ఇస్తాను, బైక్ కొనుక్కో అంటుంది. ఇక కార్తీక్, బైక్ లోన్ పెట్టాను, అది కొనుక్కుంటానులే అని చెప్తాడు. అప్పుడు దీప, నీకంత శ్రమ ఎందుకులే, నేనే పంపిస్తానులే అంటుంది. ఇక జ్యోత్స్న, నువ్వెంత లేటుగా వస్తే 1 నిమిషానికి 1 గంట లేటుగా పంపిస్తాను అని చెప్తుంది. ఇక కార్తీక్, మామూలుడా ఓనర్ అమ్మగారు, మీరు ఇలా సోది పెట్టి నేను రావడం లేట్ చేశారే అనుకోండి, 1 నిమిషానికి 1 రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది అంటూ మాటకు మాట సమాధానం చెప్తాడు. ఇక ఆ మాటకి జ్యోత్స్న మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇంటికి రా, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్తుంది. అప్పుడు ఒక్క మాటగా దీప కార్తీక్ కలిసి బయలుదేరు అంటూ సమాధానం చెప్తారు.
ఇక వీళ్ళ మధ్యలో ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇలా చేస్తున్నారు అనుకొని కోపంగా వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు అనసూయ ఏం జరిగింది మాతో చెప్పు కదా అంటుంది. ఇక అప్పుడు దీప కార్తీక్ బాబు అగ్రిమెంట్ రాశారు అంటే అది మనందరం రాసినట్టే, ఎందుకు ఏంటి అని అడగకుండా మీరు కొద్ది రోజులు ఓపిక పట్టాలి, కార్తీక్ బాబు వెళ్ళేది తాతగారింటికే కదా, వెళ్ళనివ్వండి అంటూ వాళ్ళకి సమాధానం చెప్పేసి తను కూడా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక దీప ఎందుకలా మాట్లాడుతుందో వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఇదిలో ఉంటే మరోవైపు పారిజాతం జ్యోత్స్న ఇంటికి రావడంతోనే ఏంటి మీ బావ రాను అన్నాడా అంటూ కామెంట్ చేస్తుంది. ఇక జ్యోత్స్న చాలా కోపం చేస్తుంది. ఇక ఈరోజు నేను కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నాను, అందుకు నువ్వు సపోర్ట్ చేయాలి అంటుంది. అప్పుడు పారిజాతం నేను నీకు నానమ్మనే, ఇక గురువుని కూడా, అందుకే ఏం చేయబోతున్నావు ముందు నాకు చెప్పు అంటుంది. అప్పుడు జ్యోత్స్న నేను తీసుకున్న నిర్ణయాలకు నువ్వు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, నేను బావని టార్చర్ పెట్టింది ఆ దీపని ఏడిపించడానికి, కార్తీక్ బాబు లైఫ్లో నేను ఉండడం వల్లే ఇన్ని కష్టాలు పడుతున్నాడు, నేను లేకపోతే తనకి ఏ కష్టం ఉండదు అని దీప అనుకునేలా మనం చేయాలి అంటుంది. అప్పుడు పారిజాతం అవన్నీ జరగాలి అంటే ముందు నీ హీరో రావాలి కదా అంటుంది. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. పారికి గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఏంటి ఇక్కడ పంచాయతీ మన గురించి నడుస్తున్నట్టుంది అంటాడు. అప్పుడే శివనారాయణ వచ్చి పని వాళ్ళు పేర్లు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు అంటాడు. అప్పుడు కార్తీక్ మరి ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు వరుసలు పెట్టి పిలిచేవాణ్ణి అంటాడు. ఇక శివనారాయణ అప్పుడు నువ్వు నా కూతురు కొడుకువి అంటాడు. అప్పుడే దశరథ వచ్చి ఇప్పుడు వాడు ఎవడు నాన్న అంటాడు. ఇక దీప మొగుడు అని చెప్తాడు శివనారాయణ. అప్పుడు దశరథ నాన్న మనుషులు నచ్చకపోతే సంబంధాలు తెగిపోతాయేమో కానీ బంధాలు తెగిపోవు నాన్న, వాడు ఎక్కడున్నా కూడా నీమనుడై మీ తాత ఎవరని వాడిని అడిగితే పలానా శివనారాయణ గారు అని ఇంటి పేరుతో సహా చెప్తాడు, కాబట్టి వాడు ఎక్కడున్నా కూడా వాడికి నువ్వే తాతవు నాన్న అని చెప్తాడు. అప్పుడు పారిజాతంకి చాలా కోపం వస్తుంది. నువ్వు లేనిపోనివన్నీ చెప్పకురా అంటుంది. అప్పుడు దశరథ నాన్న దాసుని ఇంట్లో నుండి గెంటేశాడు, కానీ నువ్వు మనసులో నుండి దాసుని గెంటేశావా, ఎన్నాళ్ళు దూరంగా ఉన్నా కూడా అదే ప్రేమ, ఎప్పుడు కనిపించినా కూడా అదే ప్రేమ, పరిస్థితులు మారినా పలకరింపు మారిన రక్తబంధంలో పిలుపులు మారవు నాన్న, ఎవరైనా చనిపోతే కూడా మీ బావ చనిపోయాడనో లేక మీ తాత చనిపోయాడనో అని చెప్తారు, కానీ మన ఊపిరి లేని శరీరానికి కూడా బంధం తెగిపోయినప్పుడు మరి బతికున్న మనమెందుకు నాన్న వాటిని దూరం చేసుకోవడం, కాంచన ఎప్పుడు గుర్తుకొచ్చినా కూడా నా చెల్లి, కార్తీక్ ఎప్పుడు గుర్తుకొచ్చినా కూడా నా మేనలుడే, ఈ జన్మకి ఈ బంధాలు ఇంతేనన్నా, ఇష్టమైతే ఇష్టంగాను కష్టమైతే కష్టంగాను కడవరకు మోయాల్సిందే అని చెప్తాడు. అప్పుడు శివనారాయణ నీకు మోయడం బాధ్యత, అందుకే ఇంకా మోస్తున్నావు, వాళ్ళకి మోయడం బరువు, అందుకే బంధాలు తెంపేసుకున్నారు అంటాడు. ఇక కార్తీక్ తాత ప్రేమలు బంధాలు ఒంటి మీద వేసుకునే బట్టలు కాదు తాత, చూడగానే కనబడడానికి మామయ్య అన్నట్టుగా అవి కూడా ఊపిరి లాంటివి, మనం ఉన్నాము అంటే అవి కూడా మనతో పాటు ఉన్నట్టే అంటాడు. ఇక కార్తీక్ మాటకి జవాబు చెప్పలేక శివనారాయణ ఏమో జ్యోత్స్న వీడు పని చేయడానికి వచ్చాడా కబుర్లు చెప్పడానికి వచ్చాడా అని అంటాడు. ఇక జ్యోత్స్న పని చేయడానికి వచ్చాడు తాత, కానీ కొన్ని మార్పులు జరిగాయి అని చెప్తుంది. ఇప్పటి వరకు ఆఫీస్లో డ్యూటీ అయిపోయిన తర్వాతే ఇంట్లో డ్యూటీ స్టార్ట్ అయ్యేది, కానీ ఇప్పటి నుంచి ఇంటి పని పూర్తయిన తర్వాతే ఆఫీస్ పని అని చెప్తుంది. ఇక దశరథ మనం ఇచ్చే పని చదువు తగ్గట్టుగా ఉండాలి అని చెప్తాడు. అప్పుడు శివనారాయణ నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేం నీ అత్తగారి ఇల్లు కాదు, అయినా నువ్వు అగ్రిమెంట్ మీద అన్ని నిబంధనలకు ఒప్పుకున్నట్టు సంతకం పెట్టావు, ఇక దాన్ని బ్రేక్ చేస్తే 10 కోట్లు ఇవ్వాలన్న కండిషన్ కూడా ఒప్పుకున్నావు, కాబట్టి నా మనవరాలు నీకు చేసిన సహాయానికి రుణం తీరిపోయింది అని అనుకున్నంత వరకు నువ్వు ఒప్పుకున్న కండిషన్ పూర్తి చేయాల్సిందే, అయినా నువ్వు చేసిన తప్పులకి ఇలాంటి శిక్ష వేయడం న్యాయమే అని చెప్తాడు. ఇక అప్పుడే దీప ఎంట్రీ ఇచ్చి అన్యాయం తాత ఇక్కడ న్యాయం జరగడం లేదు అంటుంది. ఇక సుమిత్ర అడగడానికి నువ్వెవరు అంటూ కోపం చేసింది. ఇక సుమిత్ర తన కన్న తల్లి కాబట్టి తను ఏం చెప్పలేకపోతుంది. తర్వాత దీప ఆ ఇంటి గడపకి దండం పెట్టుకుంటుంది. ఆ లక్ష్మీదేవిని ఒకప్పుడు నన్ను అనాథగా ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడు ఈ ఇంటి బిడ్డగా తీసుకొచ్చావు, ఇప్పుడు నేను ఒక లక్ష్యంతో ఇంట్లోకి అడుగు పెడుతున్నాను, ఆ లక్ష్యం నెరవేరలు చేయు అంటూ ప్రార్థిస్తుంది. ఇక గుమ్మం దాటి లోపలికి వస్తుంటే అప్పుడు సుమిత్ర వద్దని కోపం చేస్తుంది. ఇక దీప నన్ను క్షమించండి, నేను రావడం నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇక్కడ న్యాయం జరగాలి అంటే రాక తప్పదు అంటుంది. అప్పుడు జ్యోత్స్న ఇక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది అంటుంది. ఇక నా భర్తకి అని చెప్తుంది దీప. ఇక జ్యోత్స్నకి దీప తన గురించి నిజములు బయట పెట్టడానికి వచ్చిందేమో అనుకుంటుంది. తర్వాత కార్తీక్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు దీప, రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అంటాడు. ఇక దీప న్యాయం కోసం వచ్చాను బాబు, నా భర్త తరపున న్యాయం అడగడానికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు శివనారాయణ చూడమా ఇక్కడ ఎవరిని కూడా కట్టి పడేయలేదు, నీ భర్త తనిష్టానికి వచ్చాడు అని చెప్తాడు. ఇక అందరూ కూడా తన వల్లే కాబట్టి దీప సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడు పారిజాతం ఏంటి అలా చూస్తున్నావు, మా దాసుగాడిలాగా నీ కూడా మతిపోయిందా అంటుంది. ఇక ఆ మాటకి పారిజాతం దీప పట్ల చేసిన అన్యాయమే గుర్తు చేసుకుంటుంది. అప్పుడు జ్యోత్స్న దీప చేసే పనులను బట్టి ఫుల్గా డౌట్ పడుతుంది. ఇక దశరథ నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పమ్మా అని దీపకైతే చెప్తాడు. ఇక సుమిత్ర ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ముందు బయటికి వినమనండి అంటుంది. ఇక దశరథ సుమిత్ర తను మనకు తెలిసిన
దీపక రాలేదు. కార్తిక్ భార్యగా వచ్చింది. భర్త తరఫున భార్యకి మాట్లాడే అధికారం ఉంటుంది. మనం అవకాశం ఇవ్వాల్సిందే అని చెప్తాడు. ఇక దీపని చెప్పమని చెప్తాడు. అప్పుడు దీప భార్య భర్తలు చెరిసగం అంటారు కదా, ఆ మాటకి అర్థం ఏంటండి అంటుంది. వాళ్ళిద్దరూ వేరువేరు కాదు, ఇద్దరు ఒకటేనని అర్థం అని చెప్తాడు. అప్పుడు దీప అంటే నా భర్త నేను ఒకటే కదా అంటుంది. ఇక అవునని చెప్తాడు దశరథ. అప్పుడు దీప మరి నా భర్త అగ్రిమెంట్ మీద సంతకం ఎందుకు పెట్టాడు అంటుంది. అప్పుడు జ్యోత్స్న నిన్ను బ్రతికించుకోవడం కోసం నీకు కావాల్సిన బ్లడ్ని నీకు ఆపరేషన్ చేయడానికి డబ్బుని నేనే ఇచ్చాను. ఇక ఇచ్చిన దానికి ప్రతిఫలంగా నేను కోరిన దానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు అని చెప్తుంది. ఇక దీప అంటే నా భర్త నా కోసం పొందిన సహాయానికి నీ దగ్గర రుణం తీర్చుకుంటున్నాడు అంతేనా అంటుంది. ఇక అంతే అని చెప్తుంది జ్యోత్స్న. అప్పుడు దీప నిజానికి రుణం తీర్చుకోవాల్సింది నేను అని చెప్తుంది. మరి ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు.